ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ వేసుకొని ఏదో బాయ్స్ కానీ గర్ల్స్ కానీ వాళ్ళు ర్యాంప్ అప్ చేయడం, లేకపోతే వెస్టర్న్ అవుట్ఫిట్స్ మేము దగ్గర స్పాన్సర్స్ మేము సెలవు అనౌన్స్ చేస్తాము. స్పాన్సర్స్ మీకు ఇస్తారో లేదో వాళ్ళు మీరు మీ అవుట్ఫిట్స్ తెచ్చుకోలేదో చెప్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈవెంట్ ఏదైనా చందన స్లీపింగ్ మాత్రం మారదు. ట్రిప్ అయినా, ఫెస్ట్ అయినా, పండగ అయినా, భోజనాలైనా చందన అంతే. ఇక్కడ ఇంత పెద్ద సీరియస్ డిస్కషన్ జరుగుతుంది కానీ ఫిజికల్ స్లీపింగ్ నైస్లీ, అదే చందన హిడెన్ టాలెంట్. ప్లేస్ లేక డాన్స్ ప్రాక్టీస్ ఇక్కడ జరుగుతుందన్నమాట. ఇక్కడ అసలు సెమినార్ హాల్స్ ఖాళీగా లేవు, అందుకని ఇక్కడ నుంచి చిన్న ప్లేస్లో వెళ్ళకి డాన్స్ ప్రాక్టీస్కి వచ్చారు. కాళ్ళు చూస్తున్నారు, నిద్రపోతున్నాడు. పరిగెత్తు దూకు దూకు దూకు. అడ్వాన్స్ ఏళ్ళు వేసారులే. ఫెస్ట్కి ఇంకా 3 రోజులు ఉంది, అయినా కానీ ఈరోజు స్టేజ్ కడుతున్నారు. మొన్న ఒక వీడియోలో బస్సులు స్టాప్ చూపించాను కదా, బస్సులన్నీ అక్కడ పెట్టేశారు. యాక్చువల్గా అయితే మా బస్సుల స్టాప్ ఇది, కానీ ఇది సో బస్సులు అక్కడ పెట్టేసి స్టేజ్ ప్రిపరేషన్స్ ఇక్కడ జరుగుతున్నాయి. మాది ఓపెన్ స్టేజ్ కాదు, మొత్తం గొడవలలో మొత్తం అన్ని క్లోజ్ ఉంటాయి అన్నమాట. ఎటు గేమ్ ఎటుటా సంతోష్ ఉన్నారు మన బాయ్స్ ని ఎంకరేజ్ చేయడానికి. మా బాయ్స్ ఫీలింగ్ ఏంటంటే కబడ్డీ ఆడేటప్పుడు మేము లేమంట, అందుకని వాళ్ళు గెలిచారంట. అవునా, గెలిచారా? ఇప్పుడు మన నవీన్ బ్యాటింగ్ చేస్తాడనమాట, మామూలుగా ఉండదు. మనం ఓడిపోయానులే అండి, ఐటీ వాళ్ళు గెలిచారు, మనం సివిల్. సార్ ఫేస్ ఫెస్ట్ రేపు, కానీ ముగ్గు అయితే ఈరోజు వేసేసారు. ఈ గాలికి ఇది ఉండిద్దో లేదో మాకు తెలియదు, కానీ ముగ్గు అయితే వేసారు. బాగుంది ఫ్రెండ్స్, మామూలుగా లేదు. ఇప్పుడే మనం కాలేజ్కి వచ్చేసాం, ఇవాళే మా ఫెస్ట్. Are very inconvenient to other vehicles. Please remove your vehicles which are parked at the main gate, as they are very inconvenient to other vehicles. Please park your vehicles in the
the parking ground. I repeat, please park. ఇట్స్ టైమ్ టు ఈట్. ఈ ఒక్క ప్లేట్ బిర్యానీ 200 అనమాట. స్టాల్స్లో ఎంత రేట్ చెప్తే అంత రేట్ పెట్టి మనం కొనుక్కొని తినాలి. మేము 2 తీసుకొని తింటాం. మేము ఇద్దరమే ఉన్నాం, 2 తీసుకొని తింటాను. దూరమంతా తీరిపోయే మనసు తనువును తాకితే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఓసారిలా చూడే చలి అమవాస్య మరి అందించవే దీపావళి. ఎందుకు చెలియా ఎప్పల వలలో ఒదిగిన కడలా తను పాపను వెతికే రేపటి వెలుగును చూసి చూడగలా. సారీ బ్రో కృష్ణ ఏడి? చలో 3, 2, 1 గో. 1, 2, 3, 4. జరుగుతున్నాయి. ఇక్కడేమో మ్యూజికల్ కాన్సర్ట్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఇంకొంతసేపు ఆగితే సాకేత్ అండ్ టీం వస్తారు. వాళ్ళతోనే ఈరోజు మాకు మ్యూజికల్ కాన్సర్ట్ ఉందన్నమాట. లోపల ఫ్లాష్ మాక్ కాంపిటీషన్ జరుగుతుంది. మేము ఇక్కడ కూర్చున్నాం గడ్డిలో. అంత సంత ఉంది. మ్యూజికల్ కాన్సర్ట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, దానికోసం ఇప్పుడు టికెట్స్ బార్గెనింగ్ అనమాట. అదిగోండి హాస్టల్ వాళ్ళు మేము సార్ని టికెట్లు ఫ్రీగా అడుగుతున్నాం అనమాట. ఇస్తారో లేదో చూడాలి. మేమంతా ఆర్గనైజర్స్. ఫైనల్లీ టికెట్లు ఫ్రీగా సంపాదించామన్నమాట. ఆర్గనైజర్స్కి ఫ్రీగా ఇచ్చాడు. 10 రోజులు మాతో చాకరీ చేయించుకొని ఇప్పుడు ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడు అదే మ్యూజికల్ కాన్సర్ట్ మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు అటు వెళ్ళిన తర్వాత ఎలా ఉండిద్దో, ఆయన ఎలా పాటలు పాడి మనల్ని అలరిస్తాడో చూద్దాం. ఫైనల్లీ వీఆర్ గోయింగ్ ఫ్రెండ్స్. నిన్న తీసాగా, ఇవాళ తీయలేదురా. ఇవాళ నేను లేట్గా వచ్చిన నా మీద అందరూ అలుస్తూ ఉన్నారు. తిట్టించుకునే పనిలో ఉన్నా నేను. పైగా నా ఫోన్లో ఆడియో పెట్టారు. ఇంకా నాకు ఖాళీ లేదు. ఫస్ట్ టైం మ్యూజికల్ కాన్సర్ట్ పెట్టడం. ఆర్గనైజర్స్ అందరు రిక్వెస్ట్ చేస్తే మ్యూజికల్ కాన్సర్ట్ పెట్టారనమాట. చూద్దాం దీన్ని మేము ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది మాకైతే తెలీదు. చూద్దాం. స్పెషల్ ఏం లేదా, టికెట్లే స్పెషల్. లోపలికి వచ్చేసాం. 4th ఇయర్స్ ఫ్రెండ్ అన్నమాట. మనం 4th ఇయర్స్ కాబట్టి ముందు లోపల జరగాలి. కావచ్చు జరగండి, బాగా లోపల జరగండి. 4th ఇయర్ ముందు సిద్ధరాల సిరపడు సిద్ధరాల సిరపడు ఉత్తరాల
కందు పిలుసు ఏం చేశాడు? కందు పిలుసు బ్యూటిఫుల్ గర్ల్స్ మీ ఎనర్జీ కావాలి.
పడుకోవడమే, మళ్ళీ పొద్దున్నే లేచి రావాలి. అమ్మ బాబాయ్